సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజ హస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజ నయన అలమేల్ మంగ సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ సర్వం సహా పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ దుఃఖ ప్రశమన అలమేల్ మంగ దుష్ట సంహారిణి అలమేల్ మంగ శక్తి స్వరూప అలమేల్ మంగ దాంత స్వరూపిణి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ సౌమ్య సంలక్షణ అలమేల్ మంగ శాంత స్వరూపిణి అలమేల్ మంగ సంపత్కరి పాహి అలమేల్ మంగ సర్వతీర్థ స్థిత అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ రమా వక్షోజకస్తూరీ పంకముద్రితే వక్షసం శ్రియః పతిమహం వందే శ్రీవైకుంఠనికేతనం పంచరాత్ర ప్రవక్తారం ఆద్యం నారాయణం గురుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. భక్తాదులందరూ ప్రాణాయామాన్ని ఆచరించండి. பக்தர்கள் எல்லாருமே பிராணாயாமத்தை பண்ணுங்கோ. సంకల్ప ముద్రేల వకాందుకోంగో. సంకల్ప ముద్రలో కూర్చోండి. మీ యొక్క గోత్రములు, నామధేయ నక్షత్రము, మీ కుటుంబంలోని సభ్యుల యొక్క నామధేయ నక్షత్రము మనసులో ఒకసారి సంకల్పాన్ని ఆచరించండి. సంకల్ప విధానం తెలిసిన వారు సంకల్పాన్ని ఆచరించండి. సంకల్ప విధానం రానివారు అమ్మవారిని స్వామివారిని ప్రార్థన చేయండి. பக்தர்கள் எல்லாருமே உங்களுடைய கோத்திரம், நாமதேய நட்சத்திரம், குடும்பத்தில் எல்லாருடைய நாமதேய நட்சத்திரம் மனசில் ஒரு வாட்டி சங்கல்பத்தை பண்ணுங்கோ. சங்கல்ப விதானம் தெரிஞ்சவா சங்கல்பத்தை பண்ணுங்கோ. சங்கல்ப விதானம் தெரியாதவா தாயாரையும் பெருமாளையும் பிரார்த்தனை பண்ணுங்கோ. சர்வேஷாம் பக்தஜனானாம் க்ஷேமஸ்தைரிய விஜய வீரிய அபய ஆயுராரோக்கிய ஐஸ்வர்ய அபிவிருத்தியர்த்தம் தர்மார்த்த காம்யமோக்ஷ சதுர்வித ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛత ఫలసిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య అనుకూలత సిద్ధ్యర్థం ఆరోగ్య దృఢగాత్ర వజ్రశరీరాభివృద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస కృపాకటాక్ష సిద్ధ్యర్థం కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన అద్య కరిష్యే. సర్వం శ్రీ వెంకటేశార్పణమస్తు. గోవిందా.
ఓం నమో కమలకన్యకాయై నమో నమః. శుభోదయం. శుభాన్ని అందించేటువంటి చక్కని శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్ష శుభోదయం. శుభాన్ని అందించేటువంటి చక్కని శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం పంచమీ తిథిపూర్వకంగా సాగుతూ ఉండేటువంటి హైందవ సమయాన్ని అనుసరించి 8:49 కాలం సూర్యోదయం నుంచి 10:05 లౌకిక కాలం. దీన్ని నుంచి అనుసరించి సాగేటువంటి చక్కని ఆదివారం నాడు అశ్విని నక్షత్రయుక్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ ఆదివారం నాడు అదిగో మంత్రేశ్వరి మంత్రమూర్తి శ్రేష్టమైనటువంటి మంత్రక్షేత్రమైనటువంటి తిరుచుకనూరు దివ్యక్షేత్రం నుంచి మాతృమూర్తి అద్భుతమైనటువంటి తమ యొక్క నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని అందుకోవడానికి సన్నద్ధమై భక్త సంకల్పపూర్వకంగా తాము ఆ దివ్యమైనటువంటి తమ అనుగ్రహ విశేషాన్ని అందిస్తూ ఉన్నటువంటి దివ్యక్షణాలు. అమ్మా మంత్రమూర్తి మాతృమూర్తిగా సమస్త భక్తులను అదిగో అలరిస్తున్నటువంటి దివ్యక్షణాలలో స్వామివారు అద్భుతమైనటువంటి పుష్ప కిరీటాన్ని తాము స్వయంగా ధరించినటువంటి వారై శ్రేష్టమైనటువంటి శంకుచక్రయుతమైనటువంటి తమ యొక్క దివ్య స్వరూపంతో స్ఫూర్తిమంతంగా స్థానక రూపంలో చక్కగా నిలబడినటువంటి తమ యొక్క దివ్యమైనటువంటి స్వరూపంలో స్వర్ణ సింహాసనస్థుడై స్వామివారు ఆశీర్వదిస్తూ ఉండగా అమ్మవారు అదిగో అందమైనటువంటి స్వర్ణ సింహాసనం మీద క్షేత్రస్థానంలో తాను చక్కగా ప్రకాశిస్తూ అద్భుతమైన కళ్యాణ అలంకారాలతో ప్రకాశిస్తున్న దివ్యమూర్తి. అమ్మా శ్రీమాన్ యస్యాః ప్రియస్సన్ సకలమపి జగజ్జంగమస్తావరాద్యం స్వర్భూపాతాళభేదం వివిధ విధ మహా శిల్ప సామర్థ్య సిద్ధం రంజన్ బ్రహ్మామరేంద్రైస్త్రిభువనజనకః స్తూయతే భూరిశో యః సా విష్ణోః ఏకపత్నీ త్రిభువనజననీ పాతు పద్మావతీ నః. అమ్మా అద్భుతమైనటువంటి సద్రూపంతో సచ్చక్తిగా ప్రకాశించేటువంటి మాతృమూర్తివి, పరమాత్మతో సమానంగా నిరాకారమై అన్నిటికీ ఆధారంగా నిలిచి సాకారంగా ఉండేటువంటి విశ్వానికి ఆధారభూతమైన శక్తి యొక్క వికారంగా కనబడే ప్రపంచానికి నాయకురాలిగా ఉన్నటువంటి దానివి తల్లి. అటువంటి దివ్యమైనటువంటి నీ మూర్తినే తన ప్రియురాలుగా భావించినటువంటి ఆ భగవానుడు పరమాత్మ సగుణ సాకార రూపంలో వెంకటనాయకుడుగా తాను సగుణ రూపంలో ఉంటూ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి త్రిగుణాత్మకమైన ప్రపంచం కదిలేటువంటి కదలనటువంటి పదార్థాలు అనేకాలతో కూడిన నామరూప క్రియలతో కూడిన జగజ్జంగమాల కంటే కూడా స్థావరాలకు నాయకురాలిగా ఉన్నటువంటి నిన్ను తన యొక్క హృదయ పద్మం నుంచి సగుణ రూపంతో పద్మావతి దివ్య మాతృమూర్తిగా ఎవరైతే ఆవిర్భవింపజేశారో అటువంటి యొక్క స్వామి యొక్క ఆజ్ఞానుసారం స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం అనబడేటువంటి 3 లోకాలతో కూడినటువంటి భేదాలతో కూడిన అనేకమైనటువంటి విచిత్రాతి విచిత్రమైనటువంటి శిల్ప సామర్థ్యంతో కూడిన ఈ ప్రపంచాన్ని అంతా కూడా
సృష్టించి ఆ పరమాత్మకు గొప్పదైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ రంజన్ చాలా గొప్పదైన ఆనందాన్ని ఆయనకు అందిస్తూ ఆయన ఆనందమే ప్రపంచమంతా విస్తరించి అనేక వివిధ రూపాలతో ఇక్కడ కనబడుతూ ఉండగా ఇక్కడ ఆయన యొక్క ఆజ్ఞానుసారం బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరి చేత కూడా స్తుతించబడుతున్నటువంటి దానివై వాళ్ళందరికీ కూడా తండ్రిగా ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి హృదయ పద్మం నుంచి ఆవిర్భవించినటువంటి తల్లి విష్ణుపత్నిగా మూడు లోకాలకు మాతృమూర్తిగా ప్రకాశించేటువంటి దివ్యజనని మీకు నమస్సుమాంజలులు అంటూ పెద్దలు ఇక్కడ వారిని ప్రార్థిస్తూ ఉండగా అదిగో అమ్మ ఇక్కడ తమ నిత్య కళ్యాణాన్ని వేదమంత్రయుతంగా మంగళతూర్యనాదాలతో మంగళాభరణాలను తాను స్వయంగా ధరించి ఆ తల్లి తిరుగులేనటువంటి తన యొక్క మాతృవాత్సల్యంతో విశ్వాన్ని దేవతలను అందరినీ కూడా అక్కడ రక్షిస్తూ తమ కళ్యాణం స్వీకరిస్తూ ఉన్నారు. అందుకని ఆ తల్లిని ప్రార్థిస్తూ అంటుంది, సహస్రనామం కీర్తిస్తుంది అమ్మవారిని. శ్రీ పద్మా ప్రకృతి సత్తా శాంతి చిచ్చక్తిరవ్యయా దేవతా నిష్కళీ శుద్ధా వ్యాపిని వ్యోమ విగ్రహ. సమస్తమైన శాస్త్రాలు అనేక కోణాల నుంచి ఆ పరమాత్మ యొక్క శక్తి రూపాన్ని దర్శించి ఎలాగైతే కీర్తిస్తున్నాయో ఒక అక్షరం నుంచి అనేక అక్షరాలతో కూడినటువంటి అక్షరస్వరూపిణికి ఆధారమైనటువంటి ఆ తల్లి అదిగో స్వీకరిస్తున్నారు కళ్యాణం. పద్మావతీ రమణ గోవింద సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. अभिसमिति अनह्येतान्तं यक्ष्मः आर्च्छत् राजानं यक्ष्मः आरत् इति तत् राजयक्ष्मस्येति राजा यक्ष्मस्य जन्म यत् पापीयान् अभवत् तत् पापयक्ष्मस्येति पापयक्ष्मस्य यत् जायाभ्याम् अविन्दत् तत् जायेन्यस्य यः एवं एतेषां यक्ष्माणां जन्म वेदना एनम् एते यक्ष्माः विन्दन्ति सः एते इति एव नमस्यन् उपेति अधावत् ते इति अब्रूतां वरं वृणावहै आवन् देवानां भागधे इति भागधे असावा आवत् अधीति देवाः इज्जान्तै इति तस्मात् सदृशीनां रात्रीणाम् अमावास्यायामित्यमावास्यायां च पौर्णमास्यामिति पौर्णमास्यां च
च देवाः युज्यन्ते एते इति हि देवानां भागधे इति भागधे भागधा इति भागधाः अस्मै मनुष्याः भवन्ति यः एवं वेद भूतानि क्षुधम् अघ्नन् सद्यः मनुष्याः अर्धमास इत्यर्धमासे देवाः मासी पितरः संवत्सर इति संवत्सरे वनस्पतयः तस्मात् अहरहरित्यः मनुष्याः अशनम् इच्छन्ते अर्धमास इत्यर्धमासे देवाः युज्यन्ते मासी पितृभ्य इति पितृभ्यः क्रियते संवत्सर इति संवत्सरे वनस्पतयः फलं गृह्णन्ति यः एवं वेदाहन्ति क्षुधम् भ्रातृव्यम् देवाः वै न यजुषि आश्रयन्ता ते सामन्य एव आश्रयन्ता हिं करोति साम एव अकः हिं करोति यत्र एव देवाः आश्रयन्ता ततः एव येनान् प्रेति युङ्क्ते हिं करोति वाचः एव एषः योगः हिं करोति प्रजा इति प्रजाः एव तत् यजमानः सृजते त्रिः प्रथमाम् अन्विति आह त्रिः उत्तमामित्युत्तमा यज्ञस्य एव तत् वर्षं नश्यति अप्रस्रगं सायेत्यप्रस्रगं साय सन्ततमिति संततम् अन्विति आह प्राणानामिति प्राणानाम् अन्नाद्यस्येत्यन्ना अद्यस्य सन्तत्या इति संतत्यै अथो इति रक्षसाम् अपहत्या इत्यपहत्यै राथन्तरीमिति राथन्तरीं प्रथमाम् अन्विति आह राथन्तर इति राथन्तरः वै अयं लोकः इमम् एव लोकम् अभीति जयति त्रिः वीति गृह्णाति त्रयः इमे लोकाः इमान् एव लोकान् अभीति जयति बार्हतीम् उत्तमामित्युत्तमाम् अन्विति आह बार्हतः वै असौ लोकः अमुम् एव लोकम् अभीति जयति प्रेति वः वाजा आह इति अनिरुक्तामित्यनिः उक्तां प्राजापत्यामिति प्राजापत्याम् अन्विति आह यज्ञः वै प्रजापतिरिति प्रजापतिः यज्ञम् एव प्रजापतिमिति प्रजापतिम् एति रभते प्रेति वः वाजा आह इति अन्विति आह अन्नं वै वाजः अन्नम् एव अवेति रुन्धे प्रेति वः वाजा आह इति अन्विति आह तस्मात् प्राचीनं प्रेतः धीयते अग्ने एति याहि वीतये इति आह तस्मात् प्रतीचीः प्रजा इति प्राजाः जायन्ते प्रेति वः वाजा आह इति अन्विति आह मासा आह वै वाजा आह अर्धमासा इत्यर्धमासाः अभिद्यव इत्यभिद्यवः देवाः हविष्मन्तः गौः घृताची यज्ञः देवान् जिगाति यजमानः सुम्नयुरिति सुम्नायुः इदम् असि इति एव यज्ञस्य प्रियं धाम अवेति रुन्धे यं कामयेत सर्वम् आयुः इयात् इति प्रेति वः वाजा आह इति तस्य अनुच्येत्यनु उच्य अग्ने एति याहि वीतये इति सन्ततमिति संततम् उत्तरमित्युत्तरम् अर्धर्चमित्यर्धर्चम् एति लभेत प्राणेनेति प्राणेन एव अस्य अपानमित्यपानं दाधार सर्वम् आयुः एति यः वै अरत्निं
सामिधेनीनामिति साम् इधेनीनां वेद अरत्नौ एव भ्रातृव्यं कुरुते अर्धर्चावित्यर्धरुचौ समिति दधाति एषः वै अरत्निः सामिधेनीनामिति साम् इधेनीनां यः एवं वेद अरत्नौ एव भ्रातृव्यं कुरुते ऋषेरिऋषेरित्यर्षेः ऋषेः वै एताः निर्मिता इति निमिताः यत् सामिधेन्य इति साम् इधेन्यः ताः यत् असंयुक्ता इत्यसंयुक्ताः स्युः प्रजयेति प्राजया पशुभिरिति पशुभिः यजमानस्य पीति तिष्ठेरन् अर्धर्चावित्यर्धा ऋचौ समिति दधाति समिति युनक्ति एव एनाः ताः अस्मै संयुक्ता इति संयुक्ताः अवरुद्धा इत्यवरुद्धाः सर्वा आशिषमित्या आशिषं दुःख्रे अयज्ञः वै एषः यः असामा अग्ने एति याहि वीतये इति आह रथन्तरस्येति रथं तरस्य एषः वर्णः तं समिद्भिरिति समिद्भिः अङ्गिरः इति आह वामदेव्यस्येति वामदेव्यस्य एषः वर्णः बृहत् अग्ने सुवीर्यमिति सुवीर्यम् इति आह बृहतः एषः वर्णः यत् एतं तृचम् अन्वाहेत्यनु आह यज्ञम् एव तत् सामन्वन्तमिति सामन्वन्तं करोति अग्निः अमुष्मिन् लोके आसीत् आदित्यः अस्मिन् तौ इमौ लोकौ अशान्तौ आस्तां ते देवाः अब्रुवन् एति इता इमौ विपरीति ऊहामा इति अग्ने एति याहि वीतये इति अस्मिन् लोके अग्निम् अदधुः बृहद् अग्ने सुवीर्यमिति सुवीर्यम् इति अमुष्मिन् लोके आदित्यं ततः वै इमौ लोकौ अशाम्यतां यः एवम् एवम् अन्वाहेत्यनु आह अनयोः लोकयोः शान्त्यै शाम्यतः अस्मै इमौ लोकौ यः एवम् वेद पञ्चदशेति पञ्चदश सामिधेनीरिति सामिधेनीः अन्विति आह पञ्चदशेति पञ्चदश वै अर्धमासस्येत्यर्धमासस्य रात्रयः अर्धमासश इत्यर्धमासशः संवत्सर इति संवत्सरः आप्यते एतासां त्रीणि च शतानि षष्टिः च अक्षराणि तावतीः संवत्सरस्येति संवत्सरस्य रात्रयः अक्षरश इत्यक्षराशः एव संवत्सरमिति संवत्सरम् आप्नोति नृमेध इति नृमेधः च परुच्छेवः च ब्रह्मवाद्यमिति ब्रह्मवाद्यम् अवदेताम् अस्मिन् दारौ आद्रे अग्निं जनयावायतरानौ ब्रह्मीयान् इति निर्मेध इति निर्मेधः अभीति अवदत् सः धूमम् अजनयत् परुच्छेवः अभीति अवदत् सः अग्निम् अजनयत् ऋषे इति अब्रवीत् यत् समावत् विद्वकथा त्वम् अग्निम् अजीजनः न अहम् इति सामिधेनीनामिति सामिधेनीनाम् एव अहम् वर्णं वेद इति अब्रवीत् यत् घृतवदिति घृतवत् वदन् अनोच्यत इत्यनो उच्यते सः वर्णः तं त्वा समिद्भिरिति अङ्गिरः इति आह सामिधेनीष्विति सामिधेनीषु एव तत् ज्योतिः जनयति स्त्रियः तेन यत् ऋचः स्त्रियः तेन यत् गायत्र्यः स्त्रियः तेन यत् सामिधेन्य इति सामिधेन्यः वृषण्वतीमिति वृषण्
वतीम् अन्विति आह तेन पुग्गस्वतीः तेन सेन्द्रा इति सा इन्द्रः तेन मिथुनाः अग्निः देवानां दूतः आसीत् उशना काव्यः असुराणां तौ प्रजापतिमिति प्रजापतिं प्रश्नम् ऐतां सह प्रजापतिरिति प्रजापतिः अग्निं दूतं वृणीमहे इति अभीति पर्यावर्ततेति परि आवर्तत ततः देवाः अभवन् हरेति असुराः यस्य एवं विदुषः अग्निं दूतं वृणीमहे इति अन्वाहेत्यनु आह भवति आत्मना अपरेति अस्य भ्रातृव्यः भवति अध्वरवतीमित्यध्वरवतीम् अन्विति आह भ्रातृव्यम् एव एतया ध्वरति शोचिष्केश इति शोचिः केशः तम् ईमहे इति आह पवित्रम् एव एतत् यजमानम् एव एतया अपवयति समिद्ध इति इद्धः अग्ने आहुतेत्याहुत इति आह परिधिमिति परिधिम् एव एतं परीति दधाति अस्कन्दाय यत् अतः ऊर्ध्वम् अभ्यादध्यादित्यभि आदध्यात् यथा बहिः परिधीति बहिः परिधि स्कन्दति तादृक् एव तत् त्रयः वै अग्नयः हव्यवाहन इति हव्यावाहनः देवानां कव्यवाहन इति कव्यावाहनः पितॄणाम् सह रक्षा इति सह रक्षाः असुराणां ते एतरिहि एति शगुंसन्ते मां वरिष्यते माम् इति वृणीध्वम् हव्यवाहनमिति हव्यवाहनम् इति आह यः एव देवानां तं वृणीते आरुषेयम् वृणीते बन्धो एव न एति अथो इति सन्तत्या इति सन्तत्यै परस्तात् अर्वाचः वृणीते तस्मात् परस्तात् अर्वाञ्चः मनुष्यान् पितरः अनुप्रेति पिपते अग्ने महान् असि इति आह महान् हि एषः यत् अग्निः ब्राह्मण इति आह ब्राह्मणः हि एषः भारत इति आह एषः हि देवेभ्यः हव्यम् भरति देवेद्ध इति देव इद्धः इति आह देवाः हि एतम् ऐन्धत मन्विद्धेति मनु मन्विद्ध इति मनु इद्धः इति आह मनुः हि एतम् उत्तर इत्युत्तरः देवेभ्यः ऐन्ध ऋषिष्टुत इत्यर्षि सुतः इति आह ऋषयः हि एतम् अस्तु वन् विप्रानुमदित इति विप्र अनुमदितः ఓం నమో భగవత్యై ఓం నమో భగవత్యై దివ్యసుందర విగ్రహాయై నమో నమః. చక్కని అమ్మవారి కళ్యాణంలో అద్భుతమైనటువంటి రూపంతో అమ్మవారు వాసుదేవ మహిషీ పుంప్రధానేశ్వరీశ్వరీ అచించ అనంత విభవ భావాభావ విభావిని అని అమ్మవారిని పెద్దలు కొలిచినట్లుగా అంతటను ఆక్రమించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క సగుణ రూపంలో వెంకటనాయకుడుగా ఆయన ప్రకాశిస్తుంటే ఆయన హృదయాన్ని గ్రహించి అచింత్యం ఊహించడానికి వీలు కానంతటి ఐశ్వర్యంతో నవనిధులకు నాయకురాలుగా తాను ఉంటూ స్వయంగా అన్నిటినీ కూడా అందరికీ తనను ప్రార్థించిన వారికి అందించేటువంటి మహాతల్లి పద్మావతి లక్ష్మీ స్వరూపిణిగా అదిగో అమ్మవారు ఇక్కడ ఆ వధూవర పూజాత్మకమైనటువంటి విశేషాన్ని వేదమంత్ర పూర్వకంగా చక్కగా స్వీకరించి అటు స్వామివారు అమ్మవారు అదిగో పరస్పరం హృదయ బంధం పుష్పహార బంధాన్ని ఏర్పరచుకొని
ఆ పూజలు స్వీకరించి యథావిధిగా అమ్మవారు చిరునవ్వులతో హోమ విశేషాన్ని స్వీకరిస్తున్నారు. పద్మావతీ రమణ గోవింద గోవింద. వేదమంత్రయుతంగా అమ్మవారు చక్కనైనటువంటి స్వరూపంతో స్వామివారి ఆజ్ఞానుసారం ఇక్కడ శాస్త్రబద్ధమైనటువంటి రీతిలో పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి ఆచార్యులు ఇస్తున్నటువంటి సమస్తమైనటువంటి ఆ సేవా విశేషాలను చాలా చక్కగా స్వీకరిస్తూ కళ్యాణ స్వరూపంతో ప్రకాశవంతమైనటువంటి తల్లి వేదమంత్రం చక్కగా సాగుతూ ఉండగా దానికి అనుగుణంగా ఇక్కడ వారు పూజలు స్వీకరించి దివ్యమైనటువంటి హోమాత్మకమైన కార్య విశేషాన్ని ఆఘార కర్మ అనేటువంటి పేరుతో ఆచార్యులు కైంకర్యపులు అందిస్తున్నటువంటి హోమ విశేషాన్ని చక్కగా స్వీకరిస్తూ ఉన్నారు. చక్కని వేదమంత్రములతో సాగేటువంటి అమ్మవారి యొక్క కళ్యాణం స్వామివారి యొక్క సంకల్ప బలాన్ని అనుసరించి అదిగో అగ్నిదేవుడు హవ్యవాహనుడు అని చెప్పబడుతాడు. దేవతలకు ఇచ్చేటువంటి సమస్తమైనటువంటి నైవేద్యాన్ని మనం ఎలాగైతే స్వీకరిస్తామో అట్లా వారు అగ్ని ద్వారా స్వీకరిస్తారు. अस्मै जनयेत् येति वः देवान् यजमानाय इति आह यजमानम् एव एतेन वर्धयति अग्निम् अग्ने येति वः सोमं येति वः इति आह देवता आह एव तत् यथा पूर्वमिति यथा पूर्वम् उपेति ह्वयते येति च अग्ने देवान् वः सुयजेति सुयजा च यजा जातवेद इति जातवेदः इति आह अग्निम् एव तत् समितिष्यति सः अस्य सगंशित इति शितः देवेभ्यः हव्यं वहति अग्निः होता इति आह अग्निः वै देवानां होता यः एव देवानां होता तं वृणीते स्मः वयम् इति आह आत्मानं एव सत्त्वमिति सत्त्वम् गमयति साधुते यजमान देवता इति आह आशिषमित्य आशिषम् एव एतां हेति शास्त्रे यत् ब्रूयात् यः अग्निं होतारम् अवृथाः इति अग्निना उभयतः यजमानम् परीते गृह्णीयात् प्रमायुक इति प्रमायुकः स्यात् यजमान देवत्येति यजमान देवत्या वै जुहोः भ्रातृव्य देवत्येति भ्रातृव्य देवत्या उपभृदित्युपभृत् यत् द्वे इति इव ब्रूयात् भ्रातृव्यम् अस्मै जनयेत् घृतवतीमिति घृतवतीम् अध्वर्यो इति धृजम् येति अस्य स्व इति आह यजमानम् एव एतेन वर्धयति देवायुवमिति देवायुवम् इति आह देवान् हि एषा अवति विश्ववारामिति विश्ववाराम् इति आह विश्वम् हि एषा अवति ईडामहै देवान् ईडेन्यान् नमस्याम नमस्यान् यजाम यज्ञियान् इति आह मनुष्या आह वै ईडेन्या आह पितरः नमस्या आह देवाः यज्ञिया आह देवता आह एव तत् यथा भागमिति यथा भागम् यजति त्रीन् तृचान् अन्विति ब्रूयात् राजन्यस्य त्रयः वै अग्नयः हव्यवाहन इति हव्यवाहनयः वै अन्ये राजन्यात् पुरुषाः ब्राह्मणः वैश्यः शूद्रः तान् एव अस्मै अनुकानित्यनुकान् करोति पञ्चदशेति पञ्चदश अन्विते ब्रूयात् राजन्यस्य पञ्चदश इति पञ्चदशः वै राजन्यः स्वे एव एनं स्तोमे प्रतीति
स्थापयति त्रिष्टुभा परेति दध्यात् इन्द्रियं वै त्रिष्टुक इन्द्रियकाम इति इन्द्रियकामः खलु वै राजन्यः यजते त्रिष्टुभा एव अस्मै इन्द्रियं परेति गृह्णाति यदि कामयेता ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् अस्तु इति गायत्र्या परेति दध्याते ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसं वै गायत्री ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् एव भवति सप्तदशेति सप्तदश अन्विति ब्रूयात् वैश्यस्य सप्तदश इति सप्तदशः वै वैश्यः स्वे एव एनं स्तोमे प्रतीति स्थापयति जगत्या परीति दध्यात् जागताः वै पशवः पशुकाम इति पशुकामः खलु वै वैश्यः यजते जगत्या एव अस्मै पशून् परेति गृह्णाति एकविंशतिमित्येका विंशतिम् अन्विति ब्रूयात् प्रतिष्ठा कामस्येति प्रतिष्ठा कामस्य एकविंश इत्येका विंशः स्तोमानां प्रतिष्ठेति सा प्रतिष्ठित्या प्रतिष्ठित्यै चतुर्विंशतिमिति चतुर्विंशतिम् अन्विति ब्रूयात् ब्रह्मवर्चस कामस्येति ब्रह्मवर्चस कामस्य चतुर्विंशत्यक्षरेति चतुर्विंशति अक्षरा गायत्री गायत्री ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् वै गायत्री ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् एव भवति अष्टाचत्वारिंशतमित्यष्टाचत्वारिंशतम् अन्विति ब्रूयात् पशुकामस्येति पशुकामस्य अष्टाचत्वारिंशदक्षरे अष्टाचत्वारिंशत् अक्षरा जगति जागता पशवः जगत्या एव अस्मै पशून् अवेति रुन्धे द्वात्रिंशतम् अन्विति ब्रूयात् प्रतिष्ठा कामस्येति प्रतिष्ठा कामस्य द्वात्रिंशदक्षरेति द्वात्रिंशत् अक्षरा अनुष्टुगित्यनोस्तुक अनुष्टुभित्यनोस्तुप छन्दसा प्रतिष्ठेति प्रतिष्ठा प्रतिष्ठित्या इति प्रतिष्ठित्यै षट्त्रिंशतमिति षट्त्रिंशतम् अन्विति ब्रूयात् पशुकामस्येति पशुकामस्य षट्त्रिंशदक्षरेति षट्त्रिंशत् अक्षरा बृहती बार्हताः पशवः बृहत्या एव अस्मै पशून् चतुर्विंशतिमिति चतुर्विंशतिम् अन्विति ब्रूयात् ब्रह्मवर्चस कामस्येति ब्रह्मवर्चस कामस्य चतुर्विंशत्यक्षरेति चतुर्विंशति अक्षरा गायत्री गायत्री ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् गायत्र्या एव अस्मै ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् अवेति रुन्धे अष्टाचत्वारिंशतमित्यष्टाचत्वारिंशतम् अन्विति ब्रूयात् पशुकामस्येति पशुकामस्य त्रिंशतम् अष्टाचत्वारिंशतमित्यष्टाचत्वारिंशतम् अन्विति ब्रूयात् पशुकामस्येति पशुकामस्य अष्टाचत्वारिंशदक्षरेत्यष्टाचत्वारिंशत् अक्षरा जगति जागताः पशवः जगत्या चतुर्विंशत्यक्षरेति चतुर्विंशति अक्षरा गायत्री गायत्री ब्रह्मवर्चसमिति गायत्र्या एव अस्मै ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् अवेति रुन्धे त्रिंशतम् अन्विति ब्रूयात् अन्नकामस्येत्यन्नकामस्य त्रिंशदक्षरेति त्रिंशत् अक्षरा विराडिति विराट् अन्नम्
विराडिति वीरा विराजेति वीराजा एव अस्मै अन्नाद्यमित्यन्ना अद्यम् अवेति रुन्धे द्वात्रिकं शतम् अन्विते ब्रूयात् प्रतिष्ठा कामस्येति प्रतिष्ठा कामस्य द्वात्रिकं शतक्षरेति द्वात्रिकं शत अक्षरा अनुष्टुगित्यनोस्तक अनुष्टुविद्यनोस्तक छन्दसा प्रतिष्ठेति प्रतिष्ठा प्रतिष्ठित्या इति प्रतिष्ठित्य षट्त्रिकं शतमिति षट्त्रिकं शतम् अन्विते ब्रूयात् पशुकामस्येति पशुकामस्य षट्त्रिकं शतक्षरेति षट्त्रिकं शत अक्षरा बृहति बार्हताः बसवः बृहत्या एव अस्मै पशून् संज्ञानं विज्ञानं प्रज्ञानं जानदभिजानत् संकल्पमानं प्रकल्पमानं उपकल्पमानं उपकल्प्यं कृतं देववत्याय सम्भूतं भूतं चित्रकेतु प्रभानाभान् योगिभागस्तेजस्वानाथपन्नभितपन्ने रोचमान शोभन शोभमान कल्याणः కుటుగలదానికి
ఓం నివీతమితి నివీతం మనుష్యాన్ रुन्धे చత్వారిగంశతమితి చతుః చత్వారిగంశతం అన్వితే బ్రూయాత్ चतुश्चत्वारिगंशतेन्द्रियकामस्येति इन्द्रियकामस्य చతుశ్చత్వారిగంశదక్షరే చతుశ్చత్వారిగంశత్ అక్షర चतुष्टुक् इन्द्रियं దృష్టుప్ దృష్టుభా ఏవ అస్మై ఇంద్రియం అవేతి రుంధే అష్టాచత్వారిగంశతమిత్యష్టాచత్వారిగంశతం అన్వితే ब्रूयात् పశుకామస్యేతి పశుకామస్య అష్టాచత్వారిగంశదక్షరేత్యష్టాచత్వారిగంశత్ అక్షర జగతి जागताः बसवः జగత్యా ఏవ అస్మై పశూన్ అవేతి రుంధే सर्वाणि छन्दागंसि అన్వితే బ్రూయాత్ బహుయాజిన ఇది బహుయాజినః సర్వాణి వై ఏతస్య छन्दागंसि అవరుద్ధానీత్యవరుద్ధాని యః బహుయాజీతి బహుయాజి అపరిమితమిత్యపరిమితం అన్వితే బ్రూయాత్ అపరిమితస్యేత్యపరిమితస్య అవరుధ్య ఇత్యవరుధ్యై पूर्णाहुतिमुत्तमां जुहोति సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి नारायणाय विद्महे విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా